విభిన్నమైన వరి రకాల్లో అడవి ఏనుగు వరి విశేష ప్రాధాన్యం పొందుతుంది. ఈ బియ్యం రకం నిజంగా ప్రత్యేకమైంది. ఇది కట్టుయానం అనే పేరుతో కూడి ప్రసిద్ధి. ఈ పేరు దాని కారణం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ఏనుగు ఎత్తు వరకు పెరిగే గుణాన్ని కలిగి ఉంటుంది. సుమారు 7 అడుగుల ఎత్తు వరకు పెరిగే ఈ వరి 180 ఏళ్ల నాటిదని నిపుణులు చెప్తున్నారు. దీన్ని 3 విధాలుగా పండించవచ్చు. నేరుగా నాటడం, నార్మల్గా లేదా సింగిల్ మొలకలు. ఈ బియ్యంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు మలబద్ధకాన్ని నివారిస్తుంది. దీని రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా గొప్పవే. ముఖ్యంగా ఈ వరి శరీరంలో గ్లూకోజ్ శోషణ వేగాన్ని తగ్గిస్తుంది. దాంతో షుగర్ లెవెల్స్ సమతుల్యమవుతాయి. దీన్ని చిన్నప్పటి నుంచి ఆహారంగా తీసుకునే వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. రక్తపోటు, నరాల బలహీనత, క్యాన్సర్ కారక కణాలపై కూడా ఈ వరి రకం ప్రభావితంగా పనిచేస్తుంది. దీన్ని వాడటం వల్ల శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు నెమ్మదిగా విడుదలయ్యే కార్బోహైడ్రేట్స్ అంతాయి. ఈ బియ్యాన్ని అన్నం, దోశ, ఇడ్లీ, పుట్టు వంటి సాంప్రదాయ వంటకాల తయారీలో వాడవచ్చు. వారానికి 2 సార్లైనా కట్టుయానం బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్య పరిరక్షణలో అడుగు ముందుకు వేయగలుగుతారు.